కాళీపీఠ క్షేత్ర నాయకి కలరాత్రి అమ్మ నా పాదాలకు మీ నేస్తం వరసాయి స్వామి శిరస్సు వంచి నమస్కరిస్తూ గత వారం రోజుల నుంచి పుష్ప మీద పడి వీడియోలు అల్లు అర్జున్ చేసిన పాపం ఏంటి? వాడు సినిమా తీసి వ్యాపార సరళిలో సమాజం మీదకు వదిలాడు. కనీసం బాధ్యత రాహిత్యంగా మరి బిడ్డను తీసుకొని ఒక గృహిణి అంత తెగించి ఆ జన సందోహంలోకి దూసుకువచ్చి చివరకు తన ప్రాణాల్ని కూడా విసర్జించింది. ఒక్కసారి ఆలోచిద్దాం, ఎక్కడికి పోతున్నాం మనం? సినిమాలు వాళ్ళు తీస్తుంటే మనం ఎగబడి చూస్తున్నాం. ఎగబడి అంటే మహా ఎగబడి చూస్తున్నాం. అయ్యా అమ్మ ఆసుపత్రుల్లో ఉంటే చావు బతుకుల్లో వాళ్ళను కూడా ఆసుపత్రుల్లో వాళ్ళ చావుకి వాళ్ళని వదిలిపెట్టి తాను నచ్చిన హీరో సినిమా కోసం సిగ్గు విడిచి పరిగెడుతున్నారు అంటే ఎంత బాధ్యత రాహిత్యమో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఏం చేస్తాడు? ఎవరో అన్నారు, పోలీసులకు ప్రజాధనం ఇస్తున్నాము, అటువంటిది వాళ్ళు ఫలానా థియేటర్ దగ్గర ఎందుకు కాపలా కాయాలి, ఎందుకు పబ్లిక్ని నియంత్రించాలి అని అడిగారు. ఏ థియేటర్ దగ్గర పోలీసు వారు నిలబడి ఉంటారో వారికి ఆ రోజు ఎలవెన్స్ మొత్తం సినిమా థియేటర్ ఇవ్వాలి. ఇది ఒక విధానం, ప్రభుత్వ విధానం. సరే, కుర్రకారు అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళారనుకుందాం. చిన్నపిల్లల్ని తీసుకొని ఒక తల్లి మరి అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత వాడిని చంపితే ఎవరు బాధ్యులు? ఒక్కటి మాత్రం సత్యం, ఈ ఆమె చావుని అల్లు అర్జున్ మీదకి, పుష్ప 2 మీదకి నెట్టి బదనాం చేయాలి అంటే అది చాలా తప్పు. ఆడలేక మధ్యల మీద పడింది అన్నట్లు అదేం చేస్తాడు? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వ్యక్తిగత ద్వేషంతో అల్లు అర్జున్ అనేటువంటి ఒక వ్యక్తిని విమర్శించటం, గుడ్డగాల్చి మీద వేయటం ఇది నజరానా కలిగించే విషయం అయితే కాదమ్మా. ఒకటే మాత్రం సత్యం, ఎవరు ఎన్ని చెప్పినా మరణించిన తరువాత అయ్యో పాపం అని అనుకోవటం మానవ సహజం. విజ్ఞత కావాలి. చంద్రబాబు నాయుడు గారు మరి
పుష్కరాల సందర్భంగా ఆయన ఏదో పవిత్ర స్నానం చేయాలని చెప్పి వారు కృష్ణా తీరానికి చేరుకున్నారు, ఘాట్కి. ఏదో ముహూర్తం పెట్టి ఆ ముహూర్తంలో మునిగితేనే మోక్షం వస్తుందని ఎవడో కూసిన కూతకి తొక్కిసలాట మొదలైంది. వెంటనే విపక్షం ఏం చెప్పారు? అసలు చంద్రబాబు నాయుడు అక్కడికి రాకుండా ఉంటే ఈ తోపులాట ఉండేది కాదు, 15-20 మంది చచ్చేవారు కాదు అని చెప్పారు. ఒక్కసారి ఆలోచిద్దాం. చంద్రబాబు నాయుడు తోసుకోమన్నాడా? వచ్చి తొక్కిసలాట్లో 15-20 మందిని చావమన్నాడా? లేదు కదా. వాళ్ళు విపక్షం ఆనాడు చంద్రబాబు నాయుడిని విమర్శించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని దోషం చేయాలా? సంయమనం పాటించాలి, ప్రతివాడు విధి విధానాన్ని పాటించాలి. తోసుకొని వస్తే ఆ తోపిడి తూటాకి బలైపోతారండి. ఇది సహజం. ఇది కాబట్టి ఒక విమర్శ చేసేటప్పుడు ఆ విమర్శలో రాగం ద్వేషం ఉండకూడదు, సజావుగా ఆలోచించాలి. ఒక్కడి మాత్రం సత్యం, ధర్మం ఏదైనా ధర్మమే. మనకి నోరుంది కదా అని విమర్శిస్తూ పోతే కాలం ఎవ్వడిని వదిలిపెట్టదు. గబ్బు గబ్బు చేస్తున్నారు. అసలు ఆ విమర్శలకి అర్థం లేదు, అర్థం లేదు. కాబట్టి దీని యందు అల్లు అర్జున్ అనేవాడు కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే. ఆ తల్లి అకాల మృత్యువును పొందటం అనేటువంటిది కేవలం కాలధర్మం. మృత్యువు ఒక కారణం. ఒకడు యాక్సిడెంట్ ద్వారా పోతాడు, ఒకడు సైకిల్ మీద నుంచి కింద పడిపోతాడు, ఒకడు రోడ్డు మీద నడుచుకుంటూ పోతే వెనక నుంచో ముందు నుంచో పక్క నుంచో ఆ పక్క నుంచో ఒక బండి వచ్చి గుద్దేస్తుంది. ఆ గుద్దిన వాడు గుద్దినట్లే వెళ్ళిపోతాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్లే పోతాడు, కాఫీ తాగేవాడు కాఫీ తాగుతున్నట్లే పోతాడు. కాబట్టి సత్యం తెలుసుకోండి. వ్యవహరించే తీరు మనకు ముఖ్యం. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇది ఆలోచించి. అంతే కదా అని నాకు నోరుంది కదా అని నేను విమర్శిస్తూ పోతే నీ చేత విమర్శింపబడిన వాడు ఊరుకోవచ్చేమో కానీ కాలపురుషుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఊరుకోడు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అతిగా వ్యవహరించడం, అతిగా విమర్శించడం చాలా తప్పు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, హద్దు దాటి ప్రవర్తిస్తే ఎవరైనా సరే దుర్గతిని అనుభవించక తప్పదు, కాక తప్పదు. జై మాతా మహాకాళి, నమో నమః.